హాయ్, నా పేరు బీటీ గోవిందరెడ్డి, జర్నలిస్ట్ని. ఇవాళ సాక్షి జర్నలిజం స్కూల్ క్లాస్లో ఋతుపవనాలు, వర్షపాతం, తుఫాన్ల వల్ల ఋతుపవనాల మీద ఎటువంటి ప్రభావం పడుతుందనేది ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. ఋతుపవనాల గురించి మనందరికీ తెలిసిందే. ఋతుపవనాలు అంటే ఒక ప్రత్యేకమైన ఋతువులో వచ్చే గాలులు, వీటినే ఋతుపవనాలని మనం తెలుగులో అంటున్నాం. మాన్సూన్ విండ్స్ అంటారు. ఇవి జనరల్గా జూన్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటాయి. 4 months. దేశంలో 3 సీజన్లు ఉంటే ఇది మొదటి సీజన్ అనుకోవచ్చు. దీంతో మన సీజన్ మొదలవుతుంది, అంటే వ్యవసాయానికి సంబంధించిన సీజన్ మొదలవుతుంది. ఇప్పటికీ దేశంలో 70% ప్రజలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇదే వాళ్ళకి ఏదైతే ఒక సీజన్ అవుతుందో, మంచినీటికి కానీ, జల విద్యుత్తుకు కానీ, వ్యవసాయానికి, ఈ మూడింటికి ఆధారమైన వర్షపాతం ఈ ఋతుపవనాల వల్ల మనకి దొరుకుతుంది. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల దేశంలో 60% వర్షపాతం, 60 నుంచి 70% వర్షపాతం ఈ నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. మిగతాదంతా మిగతా సీజన్లో పడే వర్షాలు, తర్వాత తుఫాన్లు, అల్పపీడనాలు, వీటి వల్ల మిగతా వర్షపాతం వస్తుంది. అంటే జలవనరులకి ఇది ఒక ముఖ్యమైన ఘట్టం అన్నమాట. ఈ 4 months అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. అయితే మన దేశంలో ఇది ఈ ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశానికి సంబంధించి ప్రపంచంలోని ఒక ప్రత్యేకమైన ఇదనమాట, ఒక గాలులు. వీటిని మనము వ్యాపార పవనాలని సోషల్లో చదువుకొని ఉంటాం అందరం కూడా. బిజినెస్ విండ్స్ అంటారు. అంటే సంవత్సరంలో కాలం ఒక సీజన్లో ఉత్తరం వైపు వేయటము, ఇంకో సీజన్లో దక్షిణం వైపు వేయటం. ఒకప్పుడు ఇవాళ మిషన్ తోటి పనిచేసే, మోటార్లతో పనిచేసే షిప్లు వచ్చినాయి. ఇవి రాకముందు తెరచాప పడవలు, నావలు నడిచేవి. అవి ఈ వ్యాపార పవనాల ఆధారంగానే వాటిని సెయిల్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఏదైనా ఒక పాయింట్కి ఒక సీజన్లో వెళ్ళడం, అక్కడ అన్లోడ్ చేయడం, మళ్ళీ కొత్త వస్తువులు లోడ్ చేసుకోవటం, మళ్ళీ తిరుగు ప్రయాణం, ఏడాదిలో ఈ 2 సార్లు. అట్లాగే మనకి నైరుతి ఋతుపవనాలు మన దిగువన, కేరళ దిగువన అనుకోండి, కేరళ దిగువన భూమధ్య రేఖకు ఉత్తరం వైపున, భూమధ్య రేఖ దాటిన తర్వాత నుంచి మొదలవుతాయి. ప్రతి ఏటా జూన్ మాసంలో, అంటే ఒక వారం 10 రోజులు అటు ఇటుగా. ఈ ఋతుపవనాలు ఆలస్యానికి కారణాలు ఏంటంటే, ఈ మధ్య మనోళ్ళు ఒక ఈ 15-20 ఏళ్లలో గుర్తించింది ఏంటంటే, ఎల్ నీనో ప్రభావం వల్ల ఋతుపవనాలు రాకలో ఆలస్యం జరగటం. ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే, ఇవి అసలు ఋతుపవనాలు మేఘాలు ఏర్పడటానికి, మేఘాల్లో మేఘాలు నీటి ఆవిరిని సంతరించుకోవడానికి ప్రధానంగా 2 ఫ్యాక్టర్స్ని మనం ప్రధాన కారణాలుగా అనుకుంటాం. ఏంటంటే, భూమి మీద ఉష్ణోగ్రతలు, సముద్ర ఉపరితలం మీద ఉష్ణోగ్రత. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఎల్ నీనో ప్రభావం అంటారు. ఈ ఎల్ నీనో ప్రభావం బాగా ఉన్నప్పుడు, అంటే మన ఇండియన్ ఓషన్లో, తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో వీటి ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు, ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పుడు మనకి వర్షపాతం తక్కువ ఉండటం, ఋతుపవనాలు కొంచెం స్లోగా స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ ఎల్ నీనోకి వ్యతిరేకమైన ఒక దశ ఏంటంటే లానినో అంటారు. అంటే లానినో అంటే సరైన అనుకూలమైన వాతావరణం ఉందని. ఋతుపవనాలకి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు లానినో, వ్యతిరేకమైన వాతావరణం ఉన్నప్పుడు ఎల్ నీనో. ఈ 2 సమంగా, అంటే ఏ ప్రభావం ఎక్కువ లేనప్పుడు ఋతుపవనాలు సరిగ్గా టైంకి వస్తాయి. ఈసారి మనకి జూన్ 1కే వచ్చినాయి. మన శాస్త్రవేత్తలు, వాతావరణ పరిశోధన శాస్త్రవేత్తలు ముందుగా ఉంచినట్టుగానే IMD అని, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, ఇది మన భారతదేశం ఉపఖండంలోని వాతావరణాన్ని పర్యవేక్షించే సంస్థ. ఈ మధ్యకాలంలో గత ఒక 5-6 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణానికి సంబంధించిన అనేక ఉపగ్రహాలను పంపించడం, భారతదేశం కూడా పంపించడం, తర్వాత ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని క్రోడీకరించడం, ఆ సమాచారాన్ని మనము అన్లాక్ చేయటం, దాన్ని విశ్లేషించుకునే పద్ధతులు మెరుగవటం వల్ల ఈ మధ్యకాలంలో మనము చాలా ఖచ్చితంగా, దాదాపుగా 90% అబోవ్ ఖచ్చితత్వంతో వాతావరణ ప్రిడిక్షన్స్ చెప్తున్నాం మనం. మొన్న రీసెంట్గా ఒకటి తీసుకున్నట్టయితే, మనము అంటే రాతలో యాంఫాన్ అని అంటున్నాము, కానీ ఉంపున్ అని థాయ్ భాషలో అది తుఫాన్ వచ్చింది. సివియర్ సైక్లోన్, అది
చాలా అంటే అది మేలో వచ్చింది. ఎట్లా అంటే ఒక తుఫాను సీవియర్ సైక్లోన్ ఎప్పుడైతుందంటే సముద్రంలో దాని గమనం దాని మార్గము చాలా దూరం ఉన్నప్పుడు, అంటే భూమిని దాటడానికి దాదాపు 800-900 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు అది సీవియర్ సైక్లోన్గా మారుతుంది. సముద్రంలో అడ్డంకులేవి లేకపోవటం వల్ల ఆ గాలి అట్లా సైక్లోనిక్ విండ్స్ చాలా శక్తిని సంతరించుకుంటాయి. 150 కిలోమీటర్ల పైన గాలులు వీచినప్పుడు, భూమి మీద ల్యాండ్ఫాల్ అయినప్పుడు, అంటే తుఫాను నేలను తాగటం, నేల మీదకి రావటం, ల్యాండ్ఫాల్ అయినప్పుడు 150 నుంచి 200 కిలోమీటర్ల గాలులు ఉన్నప్పుడు అతి తీవ్రమైన సూపర్ సైక్లోన్ అంటారు. సూపర్ సైక్లోన్ ఈ మధ్యకాలంలో మనం చూసింది ఉంపున్ తుఫాన్. ఉంపున్ అంటే థాయ్ భాషలో స్కై, ఆకాశం అని. సరే, ఆ పేర్లు ఎట్లా పెడతారనేది కూడా మనం తర్వాత చర్చించుకుందాం. ఉంపున్ తుఫాన్ ఏమైందంటే శ్రీలంకకి తూర్పు వైపున మొదలైంది. లో ప్రెషర్ ఫామ్ అవుతుంది, ఫస్ట్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది, లో ప్రెషర్కి మారుతుంది. దీన్ని ఆ తర్వాత ఒక్కోసారి బలహీనమై ఏం లేకుండా పోవచ్చు, అది ఇంకా శక్తి పుంజుకొని ఇంకా సైక్లోన్గా మారచ్చు. అది అట్లా మారుతూ దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ల మధ్య, ఆ రెండింటి మధ్య దిఘా అని పశ్చిమ బెంగాల్లో ఒక ప్లేసు, హైతీ ఐలాండ్ ద్వీపాలు వాటి మధ్య భూమి దాటింది. అయితే ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ సూపర్ సైక్లోన్ గురించి, అది ఏర్పడ్డప్పటి నుంచి శ్రీలంక సమీపంలో అది ఏర్పడ్డప్పటి నుంచి తీరం దాటేంత వరకు మన భారత వాతావరణ సంస్థ IMD ఇచ్చిన ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో, ముందస్తు సూచనలు 100% కరెక్ట్ అయినాయి. ఇది ఇంత దూరం ప్రయాణించినప్పుడు జనరల్గా మధ్య మధ్యలో దిశలు మార్చుకుంటే ఏదైనా అవుతుంది. అంటే దిశలు మార్చుకునే విషయాన్ని కూడా వీళ్ళు గుర్తించగలుగుతారు. ఎట్లా అంటే ఒక తుఫాన్కి సంబంధించిన సిమ్యులేటర్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. అంటే తూర్పు వైపు నుంచి గాలులు ఎట్లా ఉన్నాయి, పశ్చిమ వైపు నుంచి ఎట్లా ఉన్నాయి, ఎటువైపు నుంచి ఎట్లా ఉన్నాయి, గాలిలో తేమ ఎంత ఉంది, ఆ తర్వాత సముద్రం లోపల ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఉపరితలం మీద ఉష్ణోగ్రత ఉంది, గాల్లో ఉష్ణోగ్రత ఎట్లుంది, దాని సమీపంలోని భూ ప్రాంతాలు ఉన్నాయి, శ్రీలంక ఉంది దాని సమీపంలో, దాని దగ్గర ఉష్ణోగ్రత ఎట్లా ఉంది, అటువైపున ఉన్న అండమాన్ ద్వీపాల్లో ఉష్ణోగ్రత ఎట్లా ఉంది, ఇవన్నీ అనేక పారామీటర్స్ దేర్ విల్ బి, అంటే 100-200 పారామీటర్స్ని ఆ సిమ్యులేటర్లో మనము కంప్యూటర్లోకి ప్రవేశపెట్టినప్పుడు అది ఒక దిశను చూపిస్తుంది. ఆ దిశని అంటే ఆ కంప్యూటర్ సాఫ్ట్వేరు, ఆ సిమ్యులేటరు, ఆ నాలెడ్జ్ ఈ మధ్య మనకి ఈ 4-5 ఏళ్లలో వచ్చినాయి. దానివల్ల ఋతుపవనాలు ఎప్పుడు ఎంటర్ అవుతాయి అనేది ఖచ్చితంగా ఒక్కరోజు 24 గంటల ఆలస్యం లేకుండా ఒక నెల ముందు చెప్పగలగడం. మనము ఈ ఋతుపవనాలకు సంబంధించి భారత వాతావరణ సంస్థ ఫిబ్రవరి-మార్చిలో ఒకసారి ఒక ఫోర్కాస్ట్ ఇస్తుంది. అది ఒక స్థూలంగా, అంటే అది 90% వరకు కరెక్ట్ కావచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ లాస్టు మే ఫస్ట్ వీక్లో ఇంకో ఫోర్కాస్ట్ ఇస్తుంది. అది ఈ మధ్యకాలంలో గత 2-3 ఏళ్లలో చాలా వరకు 99% ఖచ్చితత్వం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా 2-3 ఏళ్ల తర్వాత ఏమైనా తేడాలు వస్తే ఈ ఖచ్చితత్వం అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే గత 3 ఏళ్లుగా తీసుకున్నట్టయితే ఇది చాలా ఖచ్చితంగా వస్తుంది ఈ ఫలితం. అంటే వీళ్ళు ఆ సాఫ్ట్వేరు, ఆ నాలెడ్జ్ మన భారతదేశం సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో ఇంకొక మంచి అనుకూలమైన వాతావరణం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ దేశం ఆ దేశము ఋతుపవనాలు, అంటే మనకేమో వర్షం కావాలి, కొన్ని దేశాలకు వర్షం రావద్దు, వర్షం అనేది వాళ్ళకు ఒక ఆటంకం. అది అయితే అందువల్ల ఈ వాతావరణాన్ని మానిటర్ చేసే ఉపగ్రహాలని విపరీతంగా పంపించడం, 100ల కొద్దీ పంపించడం ఈ 3-4 ఏళ్లలో జరిగింది. మనం కూడా చాలా పంపించాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఖచ్చితమైన సమాచారం, ఒకప్పుడు రోజులో 2 సార్లు మాత్రమే అంచనా వేయగలిగే వాళ్ళం. ఇప్పుడు ప్రతి గంటకి వాతావరణం ఫోర్కాస్ట్ని, ముందస్తు సూచనని ప్రతి గంటకి ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది మన దగ్గర. దీనివల్ల ఈ ఉంపున్ తుఫాన్ని అత్యంత ఖచ్చితంగా దాదాపు 900 కిలోమీటర్ల ప్రయాణంలో, గమనంలో ఏ చిన్న మార్పు లేకుండా మనము దాదాపు 100%, 90% అబోవ్ అయితే 100% అనుకోవచ్చు మనం ఇవ్వగలిగినాము. అది దిఘా మధ్య, పశ్చిమ బెంగాల్ మధ్య, పశ్చిమ బెంగాల్లో దిఘా, బంగ్లాదేశ్, వీటి మధ్య తీరం దాటడంలో ఖచ్చితమైన అంచనా వేయటం
ఇది మన దేశానికి ఋతుపవనాల మీద ఆధారపడిన భారతదేశానికి ఇది ఒక శుభ పరిణామం. తర్వాత ఇక ఈ ఋతుపవనాలు ఏంటి, ఋతుపవనాలు ఎట్లా ఏర్పడతాయంటే, ఎండాకాలంలో భూమి మీద ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలి వ్యాకోచించి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళినప్పుడు ఒక భూమి మధ్యలో ఒక ఏమంటాం దీన్ని, ఒత్తిడి తక్కువ ఉన్న అల్పపీడన పరిస్థితులు, అల్పపీడనం అనే మాట వాడొచ్చో వాడకూడదో, తక్కువ పీడనం ఉన్న వాతావరణం పైన ఉష్ణపు గాలి పైకి వెళ్తుంది. ఆ గాలిలోకి సముద్రం మీద నుంచి తేమ గాలులు ప్రవేశిస్తాయి. ఈ గాలులే ఋతుపవనాలు. పవనాలంటేనే గాలి. ఇవి కేరళను తాకుతాయి జూన్ 1కి. ఒక వారం 10 రోజులు అటు ఇటుగా ఏదైనా తేడా వస్తే ఎల్నినో వల్ల ఎంటర్ అయిన తర్వాత, మరి కేరళలో ఋతుపవనాలు ఎంటర్ అయినాయని ఏంటి మనకెట్లా తెలుసు? కేరళ లాంటి రాష్ట్రంలో పచ్చదనం ఎక్కువ, నీరు ఎక్కువ, రోజు కూడా వర్షాలు పడతాయి. వేసవికాలంలో కూడా ఎక్కడో దగ్గర వర్షం పడుతుంటుంది. అయితే మరి గుర్తించడం ఎట్లా అంటే, దానికి ఒక భారత వాతావరణ సంస్థ కొన్ని పారామీటర్స్ని ఫిక్స్ చేసింది. కేరళ 14 జిల్లాలు ఉన్నాయి, కేరళలో 12, పక్కనే కేరళ తీరానికి సమాంతరంగా లక్షద్వీపాలు ఉంటాయి. లక్షద్వీపాల్లో ఒక 2, మొత్తం 14 పాయింట్స్లో 2 రోజుల పాటు 48 గంటల పాటు 2.5 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ వర్షం నమోదైతే ఋతుపవనాలు వచ్చినట్టు. ఏ కారణం వల్లనైనా 12 చోట్ల మాత్రమే 2 రోజుల పాటు, 12 కేంద్రాల్లో మాత్రమే 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడ్డా కూడా సాఫ్ట్ మాన్సూన్ అంటారు. దాన్ని కూడా మాన్సూన్ కిందనే పరిగణలోకి తీసుకుంటారు. కానీ 9 చోట్ల 8 చోట్ల 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం పడి వర్షాలు వస్తున్నా కూడా ఋతుపవనాలు ఎంటర్ అయినట్టుగా భావించలేం. అది మనకు ఎన్నో ఏళ్ళుగా పెట్టుకున్న అదొక నిబంధన. అది అట్లా 14 కేంద్రాల్లో పడినప్పుడు మాత్రమే, వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే ఋతుపవనాలు ఎంటర్ అయినట్టు మనం భావిస్తాం. కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక అది కేరళ, తమిళనాడులోని కొంత భాగము దాటుకొని కర్ణాటక, రాయలసీమలోకి ఫస్ట్ ఎంటర్ అవుతాయి. ఈ ఎంటర్ అవడానికి జనరల్గా 1 వీక్ పడుతుంది. ఏది, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఇట్ టేక్స్ 7 డేస్. ఈ 7 రోజులకు ఒక్కోసారి 15 రోజులు కూడా పట్టవచ్చు. ఎందుకంటే ఋతుపవనాలు, ఆ గాలులు ఏవైతే వర్షాన్ని, మేఘాలని తీసుకొని వచ్చే గాలులు ఏవైతే ఉన్నాయో అవి రకరకాల కారణాల వల్ల ఎక్కడికక్కడ ఆగిపోవచ్చు. కొద్ది రోజులు నిలకడగా అక్కడే ఉంటాయి, ముందుకు సాగవు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. ముందుకు సాగని పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే, వాటికి వ్యతిరేక దిశలో, అంటే వాటికి ఇంకా ముందు భాగంలో తుఫాన్లు ఏర్పడ్డప్పుడు, అల్పపీడనాలు ఏర్పడ్డప్పుడు ఆ గాలులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. మొన్న రీసెంట్గా మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది డిప్రెషన్ కింద ఫామ్ అయినా కూడా తుఫాన్ కింద మారలే. ఆ టైంలో దాదాపు తెలంగాణ మొత్తం కూడా, తెలంగాణ, రాయలసీమలో కొంత భాగం, కోస్తా భాగంలో ఆ గాలులు ఇటు వచ్చినాయి. ఇది తూర్పు వైపు నుంచి వచ్చిన గాలులు ఈ ఋతుపవనాల్ని, ఆ గాలుల్ని కొద్దిగా కర్ణాటక మీద ఆపినాయి. ఆ పరిస్థితి జరిగింది ఒక 2-3 రోజుల పాటు. చివరికి మొత్తం మీద వచ్చినాయి. అయితే ఋతుపవనాల సమయంలో తుఫాన్లు ఏర్పడటం తక్కువే. ఒక్కోసారి, అంటే ఎప్పుడో ఒకసారి, రేర్గా 15-20 ఏళ్ళకి ఒకసారి అట్లా జరగవచ్చు. ఋతుపవనాల టైంలో తుఫాన్లు కూడా ఏర్పడవచ్చు. కానీ ఈ రెండింటికి కొంచెం ఒక వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి. ఋతుపవనాల సమయంలో తుఫాన్లు తక్కువ ఏర్పడతాయి. ఏర్పడ్డా కూడా అత్యంత సూపర్ సైక్లోన్ లాంటి ఏర్పడే అవకాశం లేదు. కానీ ఏర్పడవచ్చు, ఎప్పుడన్నా ఒకసారి రేర్గా ఏర్పడవచ్చు. ఈ వర్షపాతం అంచనాని మనం ఎంత వర్షపాతం కురుస్తుంది ఈ సంవత్సరం భారతదేశంలో ఈ ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల వల్ల అని అంచనా వేసేటప్పుడు ఒక లాంగ్ పీరియడ్ యావరేజ్ అనే దాన్ని తీసుకుంటారు. ఎల్పిఏ అంటాం దాన్ని. ఎల్పిఏ అంటే ఒక 50 సంవత్సరాల యావరేజ్ని తీసుకొని కొలుస్తారు. అంటే ప్రతి సంవత్సరంలో ఎంతెంత వర్షపాతం పడింది, ఈ వర్షపాతానికి అనుకూలమైన వాతావరణం ఎట్లా ఉండేది, ఇవన్నీ తీసుకొని ఆ పారామీటర్స్ తోటి ఈ సంవత్సరం దాన్ని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా చేసి ఈ సంవత్సరం ఎంత పడుతుందని. అంటే ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం ఉంటుంది. సాధారణ వర్షపాతం అంటే 95 నుంచి 105% అనుకోండి. సాధారణ వర్షపాతం 5% అటు ఇటు ± అని తేల్చారు. ఈ సంవత్సరం మొత్తం మీద బాగానే పడుతుంది. మొన్న బంగాళాఖాతంలో వచ్చిన ఏర్పడిన లో ప్రెషర్ కావచ్చు,
ఇంకోటి మన ఇక్కడ నిసర్గ అని అరేబియా సముద్రంలో ఏర్పడింది. దానివల్ల కూడా మనకి అదనపు వర్షపాతం వచ్చింది. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానమైన నదులు తుంగభద్ర, అంటే నేను అట్నుంచి వస్తున్నాను, తుంగభద్ర, కృష్ణ, భీమ, గోదావరి, ఈ 4 ప్రధానమైన నదులు. ఈ 4 నదులకు కూడా పశ్చిమ కనుమలు మనకి ప్రధానమైన ఫీడింగ్ సెంటర్. పశ్చిమ కనుమలు అనేది మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో అంటే రెయిన్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. భూమి నుంచి ఎత్తైన కొండలు రెయిన్ ఫారెస్ట్ లాగా దాదాపు రోజు వర్షపాతం పడుతుంది. మన సాధారణ వర్షపాతం 650 మిల్లీమీటర్లు అనుకుంటే భారతదేశ సాధారణ వర్షపాతం, అక్కడ 2000 మిల్లీమీటర్ల పైనే వర్షపాతం పడుతుంది ప్రయాణం. అయితే మొన్న నిసర్గ తుఫాన్ వల్ల పశ్చిమ కనుమల్లో బ్రహ్మాండమైన వర్షాలు పడినాయి. ఇప్పుడు నిన్న మొన్న ఆల్మట్టిలోకి వరద వస్తుందని సమాచారం వచ్చింది. 50-60 వేల క్యూసెక్లు వస్తున్నాయి పర్ డే వర్షపాతం. ఇది చాలా అనుకూలమైన పరిస్థితి. ఎందుకంటే ఋతుపవన వర్షాలు ఇంకా పూర్తిగా ఊపందుకోక ముందే ఆ ప్రాంతం అంతా తడిసిపోయి చిన్న చిన్న వాగులు, వంకలు, భూమి మొదటి వర్షం 2-3 వర్షాల వరకు భూమి పీల్చుకుంటుంది. ఆ తర్వాతనే వాటర్ రన్ ఆఫ్ అవుతుంది. ఈ రన్ ఆఫ్ వాటర్కి అయ్యే అంతగా నిసర్గ తుఫాన్ ఒక మంచి ఫౌండేషన్ వేసిపోయింది. దాని తర్వాత వచ్చిన ఋతుపవన వర్షాలతోటి ఇప్పుడు మనకి ఇంత తొందరగా, లాస్ట్ ఇయర్ అయితే జూలై 30వ తారీఖుకి ఆల్మట్టి నిండింది. నేను అనుకుంటున్న ఈసారి అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఎక్కడా ఋతుపవనాలు స్టక్అప్ కాకుండా మొదట వేసిన అంచనాలు యథాతథంగా సాగితే జూలై 15 వరకు ఆల్మట్టి నిండొచ్చు. ఇంకా ముందే నిండినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జూలై 15 అన్నా కూడా మనకి ఇవాళ ఇంకా ఒక 3 వారాల టైం ఉంది. దగ్గర 3 వారాలు ఆల్మట్టి నిండొచ్చు. ఆల్మట్టి చిన్న రిజర్వాయర్, అది నిండి కిందికి నీళ్ళు వచ్చినాయంటే నారాయణపూర్ 30 టీఎంసీలు చిన్నది, తర్వాత ఇంకా శ్రీశైలమే ఉంది. సో ఈసారి అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయితే ఈ ఋతుపవనాలకి ఈ తుఫాన్ల వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే ఒక అనుకూలమైన ప్రభావం, నెగటివ్ ప్రభావం. మొన్న చూస్తే మేలోనే వచ్చిన తుఫాన్ల వల్ల ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అన్ని చోట్ల భూమి తడవటము, గాల్లో తేమ పెరగటము, చెట్లన్నీ చిగురించటము, ఇవి ఋతుపవనాలు పడటానికి ఒక మంచి అనుకూలమైన వాతావరణం. మీరు ఒకసారి చూసినట్టయితే, మీరు శాటిలైట్ మ్యాప్ చూసుకున్నట్టయితే మనము హైదరాబాదులో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అటు పక్కనున్న మెదకు, తర్వాత నల్గొండ జిల్లాలోని పశ్చిమ భాగము, మహబూబ్నగర్ జిల్లా ఉత్తర భాగము, రంగారెడ్డి జిల్లా తీసుకుంటే హైదరాబాదులో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ ఒక పక్క కాంక్రీట్ అరణ్యం అని మనం అప్పుడప్పుడు బాధపడుతున్నా కూడా ఇక్కడ ఏ విధంగా చూసినా కూడా చెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే పెంచిన చెట్లు, అడవేం కాదు కానీ పెంచిన చెట్లు ఎక్కువ ఉండటం వల్ల మేఘాలు హైదరాబాద్ మీదకి రాగానే ఎక్కువగా కురిసించే అవకాశం ఇక్కడ ఒక అటువంటిది నెలకొని ఉంది. ఇది ఒక మంచి అనకాలి. ఎక్కడైనా చెట్లు ఎక్కువ ఉంటే, చెట్లు అంటే ఒక 100 కిలోమీటర్ల మేర, ఒక 50 కిలోమీటర్ల మేర, ఒక 30 కిలోమీటర్ల మేర, 40 కిలోమీటర్ల మేర చెట్లు ఉన్న దగ్గర తప్పనిసరిగా మిగతా చోట 1 మిల్లీమీటర్ పడితే ఇక్కడికి వచ్చేటప్పటికి 5 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది. ఇది అనుకూలమైన వాతావరణం. చెట్లు విడుదల చేసే తేమ గాలి, దీనివల్ల మేఘాలు బాగా వర్షించే అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కువ వర్షాన్ని కుమ్మరించే అవకాశం ఉంది. మీరు చూస్తే కేరళను తీసుకున్నట్టయితే ఇదే వర్షపాతము పశ్చిమ కనుమల్లో తీసుకున్నట్టయితే, ఊటీలో తీసుకున్నట్టయితే, ఈ చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర, ఎక్కువ ఎలివేషన్ ఉన్న దగ్గర, హై ఆల్టిట్యూడ్స్లో వర్షపు చుక్కలు పెద్దగా ఉంటాయి. ఎక్కువ వర్షపాతం పడుతుంది. మన దగ్గర పావు గంట సేపు వర్షం పడితే 1 సెంటీమీటర్ వర్షం పడుతుంది, అంటే 10 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. అదే పావు గంట వర్షం అక్కడ పడ్డప్పుడు 3 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. ఇట్లా ఉంటుంది. చెట్లు అనేవి ఒక పచ్చదనము, చెట్లు ఇవి చాలా అనుకూలమైన వాతావరణం వర్షపాతానికి. అంటే తుఫాన్ల వల్ల, మేలో తుఫాన్లు వస్తే చాలా అదృష్టం అనుకోవాలి. భారతదేశం లాంటి వర్షపాతం, మన ఋతుపవనాల మీద ఆధారపడ్డ దేశానికి ఈ మేలో వచ్చే తుఫాన్లు, అల్పపీడనాలు, డిప్రెషన్లు, సముద్రంలో ఏర్పడేవి చాలా మేలు చేస్తాయి. అయితే జూన్ 15 వరకు, జూన్ నెలాఖరు వరకు ఈ తుఫాన్లు ఏర్పడకపోవడం వల్లనే మేలు. ఎందుకంటే ఇవి ఋతుపవనాలు విస్తరించాలి దేశమంతా. ఇవాళ కూడా రాజస్థాన్లోని కొంత భాగానికి ఇంకా విస్తరించలేదు, విస్తరించాలి. ఈసారి అనుకున్నది భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఈసారి వాటి గమనం, ఆ గాలుల విస్తరణ, ఆ గాలుల గమనము సరిగ్గా ఉంది. ఇవాళ
నార్త్ ఈస్ట్లో బెంగాల్, నార్త్ ఈస్ట్ తీసుకున్నట్టయితే ఒడిశా కూడా వాళ్ళ దగ్గర అప్పుడే 30% ఈ సీజన్లో పడాల్సిన 30% వర్షపాతం అప్పుడే పడింది మొన్న ఉంపున్ తుఫాన్ కారణం వల్ల, ఆ తర్వాత వచ్చిన లో ప్రెషర్ వల్ల. ఇవి ముందలనే ఒక మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఈసారి ఈ వర్షాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మెట్ట రైతులు ఇప్పటికే మెట్ట వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు వేయడం అనే పనులు దాదాపు సగానికి ఎక్కువ పూర్తయినాయి. జూన్ 2వ వారం, 3వ వారంలో విత్తనాలు పడటం అనేది చాలా అనుకూలమైన విషయం. ఎందుకంటే వర్షాకాలం పూర్తయ్యే సమయానికి పంట చేతికొస్తుంది. పంట అంటే అప్పటికి ఇంకా పెద్దగా అక్టోబర్లో వర్షాలు అవసరం లేదు. సెప్టెంబర్ 15th నుంచి వర్షాలు పడకున్నా కూడా మనకి పంట దిగుబడి బాగా వస్తుంది. ఈసారి ఆ అనుకూలత ఏర్పడింది. ఇదొకటి మంచి పరిణామం అనుకోవాలి. తర్వాత భారతదేశంలో ఈ 70% వర్షపాతం మనకి నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. మిగతావి తుఫాన్లు, అల్పపీడనాలు, ఈశాన్య ఋతుపవనాలు, వీటి వల్ల మిగతాది భర్తీ అవుతుంది. అయితే ఈ దేశంలో మనం అనుకున్నాం కదా, ఈ పచ్చదనము, చెట్లు, గాలిలో తేమ ఉన్న దగ్గర ఎక్కువ పడుతుంది. మన దగ్గర మేఘాలయలోని మాసిన్రామ్ అనే ప్లేస్లో షిల్లాంగ్కి ఇది ఒక 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. 12,000 మిల్లీమీటర్లు పడుతుంది ఇక్కడ సంవత్సరానికి. అంటే మీరు ఊహించండి, రోజంతా వర్షం ఉండే ప్లేస్ ఇది. అయితే 1985లో 26,000 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైందని గిన్నెస్ బుక్లో రికార్డ్ అయింది. ఇది ప్రపంచంలో వెట్టెస్ట్ ప్లేస్. మేఘాలయ ఇట్ సెల్ఫ్ ఈజ్, మనం చిరాపుంజి అనుకుంటాం కదా, ఒకప్పుడు చిరాపుంజి కూడా ఒకప్పుడు మేఘాలయలోని వెట్టెస్ట్ ప్లేస్. కానీ చిరాపుంజి ప్లేస్ని ఈ మాసిన్రామ్ అనేది ఆక్రమించింది. ఈ రెండు కూడా దగ్గర ప్రాంతాలే, ఒకే స్టేట్లో ఉన్నాయి. 12,000 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదవుతుంది. అయితే దీని మీద కొన్ని దేశాలు క్లెయిమ్ చేసినాయి, లేదు మా దగ్గర అవర్స్ ఇస్ ద వెట్టెస్ట్ ప్లేస్. మిగతా దేశాలకు ఏమంటే మనలాగా వాళ్ళకి వర్షము అవసరం లేదు చాలా వరకు. మనకి వర్షం అనేది మన జీవనాధారం, వర్షం అనేది మనకు తాగునీరు, వర్షం అనేది మనకు వ్యవసాయం, వర్షం అనేది మన ఎకో సిస్టమ్కి ప్రాణాధారం ఇది. సో మనకున్నంత ఆధారం వాళ్ళకి లేకున్నా వాళ్ళు ఈ వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అనే ఒక చిన్న పాయింట్ తోటి టూరిజం డెవలప్ చేసుకుంటారు. మన దగ్గర దురదృష్టవశాత్తు టూరిజం అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు భారతదేశంలోనే చాలామందికి తెలియదు ఈ మాసిన్రామ్ అనేది ప్రపంచంలోనే వెట్టెస్ట్ ప్లేసు. 1985లో ఇది 26,000 మిల్లీమీటర్లతోటి ప్రపంచం మన గిన్నెస్ రికార్డుకి ఎక్కిందని మన భారతీయులకు చాలామంది తెలియదు. తెలిసి అక్కడికి టూరిజాన్ని ప్రోత్సహిస్తే మన భారతదేశంలోని వింతలు, విశేషాలు, ఇక్కడ ఆకట్టుకునే దృశ్యాలు ప్రపంచం అంతటా ఉన్నాయని ఈ భారతదేశంలో ఉన్నాయి. సరే, అయితే ఇంకా బాగా అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్లేసెస్ ఏమంటే గుజరాత్లోని కచ్, తర్వాత రాజస్థాన్లోని జైసల్మేర్, ఆ ప్రాంతం అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి అక్కడ వాళ్ళకి ఒక 100 మిల్లీమీటర్ల వర్షం కూడా కురవదు అక్కడ సంవత్సరం మొత్తం మీద, ఒక సీజన్ మొత్తం మీద. అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్న ఒక భారతదేశం నిజంగా అంటే అతి తక్కువ వర్షపాతం ఉంటుంది, ఎడారి వాతావరణము, ఇంకో పక్క అతి ఎక్కువ ప్రపంచంలోని వెట్టెస్ట్ ప్లేస్ మన దేశంలోనే ఉన్నాయి. ఈ రెండు ఉన్న ప్లేస్గా భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. తర్వాత మన దగ్గర తుఫాన్ల వల్ల ఎటువంటి ప్రభావం ఏర్పడుతుంది? తుఫాన్ల వల్ల ప్రధానంగా మనకు కింది వైపు అంటే చెన్నై తమిళనాడు తీర ప్రాంతంలో తుఫాన్ తీరం దాటే పరిస్థితి ఉంటే భారీ వర్షాలు కురుస్తాయి ఋతుపవనాల వల్ల దేశంలో. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీరం దాటుతుంది. ఈ మధ్యకాలం లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ తుఫాన్లు ఒరిస్సాలో తీరం దాటినాయి. ఒడిశా, మన ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా మధ్య తీరం దాటడం జరుగుతుంది. అయితే ఈ రెండు మన దగ్గర తీరం దాటే పరిస్థితి ఉంటే మనకి వర్షపాతం పడితేనేమో ఆ తుఫాన్ల వల్ల పడితే అదృష్టం, కానీ ఋతుపవనాలు కొంచెం మందగమనము లేదా స్టాల్ అయిపోయే అవకాశం ఉంది, ఎక్కడుంటే అక్కడే నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదొక ప్రమాదం ఉంది. ఆ తుఫాన్ల వల్ల కురిసే వర్షం ఆ నష్టాన్ని భర్తీ చేస్తే పర్వాలేదు, కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఋతుపవన గాలులు
ఆగిపోతాయి. ఎక్కడున్నా ఎక్కడనే. ఒక్కోసారి మనకు అనేక సార్లు గతంలో చూసినాము, కర్ణాటకలో నిలిచిపోయి తెలంగాణ మీద పడకపోవటం, యువతలకి విస్తరించకపోవటం, ఇటువంటి జరిగిన సంఘటనలు చాలాసార్లు మనము వినే ఉంటాం. తర్వాత అరేబియా మహాసముద్రంలో కూడా మీకు గుజరాత్ తీరంలో ఏర్పడిన తుఫాన్ల వల్ల మనకు కొద్దిగా లాభం జరుగుతుంది. ఋతుపవనాలు వేగంగా అవటము. అయితే ఇవేవి కూడా వాతావరణంలో ఏంటంటే టెంపరేచర్ అనేది, గాలిలో ఉష్ణోగ్రత, భూమి మీద ఉష్ణోగ్రత, సముద్రంలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పొడిగాలి, ఇవి అనేక ఫ్యాక్టర్స్. మనము ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాగా స్ట్రైట్గా ఉండదు, ఎప్పుడు కరెక్ట్గా ఉండదు. అందుకనే ఎప్పటికప్పుడు మనం అంచనా వేయాల్సి ఉంటుంది. కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా సిమ్యులేటర్స్ తోటి అంచనా వేసి 48 అవర్స్ ముందల ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు వారం రోజుల ముందల, 15 రోజుల ముందల కూడా చెప్పగలుగుతున్నారు. కానీ ఇది లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి కొన్ని మనకు అంతుబట్టని కారణాల వల్ల తేడాలు రావచ్చు. పోతే మనము ఇది నిజంగా 2020 అనేది చాలా ప్రత్యేకత ఉంది. ఈ కరోనా అనే ఒక ఈ పాండమిక్ భయం తప్పిస్తే 2004 నుంచి ఇండియన్ ఓషన్లో, హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టడం మొదలుపెట్టారు. అంతకుముందే ఏముండేదంటే మనకు దివిసీమ తుఫాన్ అని అంటారు, ఉప్పెన్ అంటారు. అంటే అట్లా గుర్తుపెట్టుకునే వాళ్ళం, డేట్ల వైజు, నెలల వైజు, ఏదో ఒక పేరుతోటి. కానీ 2004 తర్వాత వీటికి ఒక పేర్లు పెట్టడం మొదలుపెట్టారు. పేర్లు మొన్న వచ్చింది ఉంపున్ అనేది థాయిలాండ్ పేరు. అది థాయి భాషలో ఆకాశం, థాయిలాండ్ పెట్టిన పేరు. దాని తర్వాత మొన్న నిసర్గ అని అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్కి మనం భారతదేశం పెట్టిన పేరు, అది నిసర్గ. అయితే పేర్లు అయిపోయినాయి. ఉంపున్తోటి పేర్లు 60 పేర్లు అంతకుముందు అనుకున్నప్పుడు 60 పేర్లు అయిపోయి ఇప్పుడు నిసర్గ అనేది నెంబర్ 1 పేరు. మళ్ళా దీని తర్వాత పేరు ఏమొస్తుందంటే, నిసర్గ తుఫాన్ తర్వాత నెక్స్ట్ ఏర్పడబోయే తుఫాన్కి గతి అని, నివార్, బురేవి, టౌక్టే, యాస్, వైఏఏఎస్, గులాబ్, ఈ పేర్లు ప్రస్తుతానికి ఒక 6 పేర్లు సిద్ధమై ఉన్నాయి. మళ్ళీ 60 పేర్లు 70 పేర్లు సిద్ధం చేస్తారు. మరి పేర్లను ఎవరు పెడతారు? ఒక్కొక్క దేశం ఎందుకు పెడుతుందంటే, హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లు. హిందూ మహాసముద్రం అంటే మహాసముద్రంలో చిన్న చిన్న సముద్రాలు భాగమవుతాయి. అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం కూడా హిందూ మహాసముద్రంలో భాగమే. ఓషన్స్ అంటారు వీటిని. అవేమో సీస్ అన్నమాట. కొన్ని సీలు కలిపి ఒక ఓషన్ అనుకో. అంటే ఒక ప్రాంతీయంగా పెట్టుకునే పేర్లు అవి అన్నీ. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, ఈ రెండు కూడా హిందూ మహాసముద్రంలో భాగం. హిందూ మహాసముద్రమే ఇదంతా. ఈ స్థానికంగా ఈ రెండు పెట్టుకున్న పేర్లు పెట్టుకున్నారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్ల వల్ల ప్రభావితమయ్యే 8 దేశాలు ఈ పేర్లను పెడతాయి. అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి ఇష్టమైన పేర్లు ఇస్తారు. వాటిని ఇండియానే మానిటర్ చేస్తుంది ఈ పేర్లు పెట్టడంలో. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది, ప్రపంచ వాతావరణ సంస్థ. ఇది యునైటెడ్ నేషన్స్లో భాగం. వాళ్ళకు కూడా అందజేస్తారు. ఈ పేర్లని ఒక్కొక్క తుఫాన్ ఒకదాని తర్వాత ఒకటి ఈ పేర్లను పెట్టుకుంటూ పోతారు. ఈ 8 దేశాలు ఏవంటే, మన భారతదేశం కింది నుంచి తీసుకున్నట్టయితే దక్షిణం వైపు నుంచి శ్రీలంక, మాల్దీవ్స్, భారతదేశం, మాల్దీవ్స్ అనుకున్నాం కదా, మయన్మార్, ఒమన్, థాయిలాండ్, బంగ్లాదేశ్. పేర్లు మళ్ళీ ఒకసారి చెప్తా. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మయన్మార్, ఒమన్, థాయిలాండ్. ఈ 8 దేశాలు వాటి భాషలో పేర్లు పెట్టుకుంటాయి. ఆ పేర్ల ప్రకారం మనము ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. అవి రికార్డులో రాసుకోవడానికి. ఇవన్నీ ఫ్యూచర్లో ఫలాని పేరు గల తుఫాన్ ఎప్పుడు వచ్చిందంటే దాని రికార్డ్ అంతా దొరుకుతుంది. దానికోసం ఈ పేర్లు పెట్టుకుంటారు. ప్రపంచంలోని వాతావరణం మొత్తాన్ని కూడా ప్రపంచ వాతావరణ సంస్థ అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. ఇది యునైటెడ్ నేషన్స్ పరిధిలో ఉంటుంది. జెనీవాలో దీని హెడ్ క్వార్టర్. ఇదేమంటే ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య ఈ వాతావరణానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఒకరికొకరు షేర్ చేసుకునేలా తను ఒక మానిటరింగ్ ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. అంటే దానికి సొంత ఉపగ్రహాలు ఇటువంటి వ్యవస్థలు ఏమి ఉండవు, కానీ అన్నిటి నుంచి షేర్ చేసుకొని అందరికీ పంపిణీ చేస్తుంది, వార్న్ చేస్తుంది. కొన్ని పేద దేశాలు ఉన్నాయి, ఆఫ్రికాలో చాలా పేద దేశాలు ఉన్నాయి,
పాకిస్తాన్ ఇప్పటివరకు కూడా సరైన ఉపగ్రహాన్ని పంపలేదు. మనమే ఎక్కువ సమాచారం ఇస్తాము. తర్వాత వేరే దేశాల నుంచి ఈ ఋతుపవనాలకు సంబంధించి కానీ వాతావరణానికి సంబంధించి కానీ సమాచారాన్ని కొనుక్కుంటారు. భారతదేశం కూడా కొన్ని ప్రైవేటు వాతావరణ ఏజెన్సీల నుంచి కూడా కొనుక్కుంటుంది. తర్వాత మనకి బాగా ఈ వాతావరణానికి సంబంధించి మనకు బాగా సహకరించే దేశం జపాన్ వల్ల అనేక ఉపగ్రహాలు ఉన్నాయి అంతరిక్షంలో. వాటి నుంచి వచ్చే సమాచారాన్ని భారతదేశంతో షేర్ చేసుకుంటుంది. అది చాలా ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశానికి నిజంగా ఈ విషయంలో జపాన్ అనేది మంచి మిత్రదేశం. వాళ్ళు ఇచ్చే సమాచారం మనకు బాగా ఉపయోగపడుతుంది. ముందే హెచ్చరించుకోవటం వల్ల నష్టం లేకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఏమంటే 50 కిలోమీటర్ల మించి గాల్లో వచ్చినప్పుడు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవటము, చెట్లు కూలిపోవటము, తర్వాత లోతట్టు ప్రాంతాలు జలమయమైనప్పుడు గ్రామాలు మునిగిపోవటము, రహదారులు కొట్టుకుపోవటం, బ్రిడ్జిలు కొట్టుకుపోవటము, తర్వాత మత్స్యకారులని చేపల వేటకు వెళ్లకుండా ఆపటం, ఇవన్నీ కూడా దీనివల్లనే సాధ్యమవుతుంది ముందస్తు సమాచారం ఉన్నప్పుడే. మనకి ప్రపంచం మొత్తానికి అన్ని దేశాలకి ఒక మీడియేటర్గా అన్నిటికీ ఒక ఎపెక్స్ బాడీగా ఉండి సమాచారాన్ని షేర్ చేసుకునేటట్టు చేస్తుంది. దీంట్లో 193 దేశాలు ఇందులో భాగస్వామ్యం ఉన్నాయి. ఆ భాగస్వామ్య దేశాలన్నిటికీ ఉపగ్రహాలను ప్రయోగించుకోలేని, వాతావరణ ఉపగ్రహాలను ప్రయోగించుకునే శక్తి లేని, ఒకవేళ ప్రయోగించుకున్నా కూడా మానిటర్ చేసే, దాన్ని విశ్లేషించుకునే శక్తి లేని దేశాలకి ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO ఇది సమాచారం ఇస్తుంది. ఇదేమంటే తర్వాత వర్షపాతాన్ని ఒకప్పుడు భూమి మీద ఉండే వీటి ద్వారా ఏది వానల్ని, వర్షపు నీటిని కొలిచే పరికరాల ద్వారా వీటిని రెయిన్ వాటర్ గేజెస్ అంటారు. వీటిని ఈ గేజెస్ ద్వారా కొలిచేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో వీటితో అవసరం లేకుండా శాటిలైట్ నుంచే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇన్స్ట్రుమెంట్ అనే ఒక వాతావరణ శాటిలైట్లో ఉండే ఒక పరికరం ద్వారా భూమి మీద ఎంత వర్షపాతం పడిందో జస్ట్ ఒక 10% అటు ఇటుగా అంచనా వేయగలిగే శక్తి వచ్చింది. అంటే ఇప్పుడు వర్షం పడితే మనము రెయిన్ గేజ్ల నుంచి సమాచారం పోయే లోపలనే శాటిలైట్ ఇమేజ్ శాటిలైట్ నుంచి వచ్చిన ఈ కిరణాలు కింద గాల్లో నుంచి భూమిని తాకి, అంటే వర్షం పడినప్పుడు అవి ఛేదించుకోలేవు. కొంచెం వాటి ఆ కిరణాలకి, రాడార్ నుంచి వెలువడే కిరణాలకి కొంచెం అంతరాయం ఏర్పడుతుంది. ఆ అంతరాయంతో అది ఎంత వర్షపాతం కురిసిందనే అంచనాకు వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు శాటిలైట్ ద్వారానే ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైందనేది మనము తెలుసుకునే అవకాశం ఏర్పడింది. దీన్ని ఈ గ్లోబల్ ప్రెసిపిటేషన్ శాటిలైట్ అనేది ఒక శాటిలైట్ని అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ నాసా, తర్వాత జపాన్, ఈ 2 కలిపి ప్రయోగించినాయి. ఈ 2 దేశాలు ప్రయోగించిన గ్లోబల్ ప్రెసిపిటేషన్ శాటిలైట్ GPM అంటారు దీన్ని. ఇది మనకి వర్షపాతం వివరాలని అన్ని దేశాలకి, ఏ దేశంలో ఎంత వర్షపాతం పడిందో వాళ్ళకి సమాచారం అందిస్తుంది. ఖచ్చితంగా ఒక గంట సేపట్లోనే తెలిసిపోతుంది, విశ్లేషించి గంట సేపట్లో చెప్పగలుగుతాం. ఇది 2014 నుంచి మనకి ఇది అందుబాటులో వచ్చింది. ఇది ఈ క్లాస్ యొక్క సారాంశం. ఇంకా ఇది వాతావరణం అనేది, వెదర్ అనేది ఒక అంతుపట్టని సబ్జెక్టు. ఎన్ని రోజులైనా చర్చించుకోవచ్చు. భారతదేశానికి సంబంధించి ఒక జర్నలిజం స్టూడెంట్స్కి అవసరమయ్యే భాగం వరకు మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంతకు మించి ఇంకా మనం లోపలికి పోవడం కూడా మనకు సంబంధం లేదు. అది లోపలికి పోయే కొద్దీ మనకు కన్ఫ్యూజనే. అది వాతావరణ శాఖ చేస్తుంది. మనము ఇప్పటిదాకా ఋతుపవనాలు, వర్షపాతం, తర్వాత మనకి తుఫాన్ల వల్ల ఋతుపవనాలపై ఎటువంటి ప్రభావం పడుతుందని ఈ 3 అంశాల మీద క్లాసులో చెప్పుకోవడం జరిగింది. చాలా ఓపికగా విన్న సాక్షి జర్నలిజం విద్యార్థులకి, నాకు అవకాశం ఇచ్చిన సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ దిలీప్ గారికి, సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు.